హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బెండకాయ మసాలా కర్రీ చేశాను. రెసిపీ మీతో కూడా షేర్ చేస్తాను, వచ్చేయండి. ఒక ప్యాన్లోకి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ వేసి బంక పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసి సాసవలు, కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ కూడా వేసి ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ గడ్డ పెరుగు తీసుకొని ఇలా బాగా కలిపేసి మసాలాలోకి వేసుకోవాలి. అంతా ఒకసారి ఫ్రై చేసుకునేద్దామండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో. ఇలా ఆయిల్ పైకి తేలితేనే బాగా కుక్ అయినట్టు. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవాలి.